సో ఫైనలీ సోమనాథ్ నుండి జునగాడ్కి అయితే వెళ్తున్నాను. సో సోమనాథ్ పర్యటన అయితే పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. ఇక్కడ నుండి నేను జునగాడ్కి వెళ్తున్నాను. గిర్నార్ హిల్స్ ఒకసారి చూసేసి అక్కడ నుండి ద్వారకా వెళ్దాం అనుకుంటున్నాను అండి. సో ఇదంతా మనకి మెయిన్ బస్ స్టాండ్ చూడండి. ఈ సమీపంకి మీరు వెళ్ళిపోతే ఆ షో టెంపుల్ కూడా, అదే సోమనాథ్ టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. సో మీరు ఆటో అయితే ఎక్కకండి, నా సజెషన్. ఒకవేళ పేరెంట్స్ కానీ ముసలి వాళ్ళు కానీ ఉంటే తప్పదు, కానీ లేకపోతే అవసరం ఆటో అవసరం నడుచుకుంటే చక్కగా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు ఊరికి ఖర్చు పెట్టడం. నేను అలసిపోయినా కూడా నడుచుకుని వెళ్ళిపోతాను. సో ఇదేనే. సో ఇవన్నీ కార్ స్టాండ్, ఇది బస్ స్టాండ్. ఇది అక్కడ కనిపిస్తుంది గేటు, అక్కడ వరకు నడిచేస్తే మనకు బస్సులు ఉంటాయండి. సో బస్సు ఎక్కాక జునగాడ్లో దిగాక కీప్ యూ పోస్టెడ్ అని అదర్ అప్డేట్స్ అండి. ఈ ఎండ అనేది ఎవాపరేట్ అయిపోవలసిందే, మరి ఇంకేం లేదు. 2 బ్యాగులతో తిరగాలి. ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా ఉంది సోమనాథ్. కాబట్టి ఎండ మొదలు ఎలా ఉంది. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. సో సోమనాథ్ నుండి జునాగఢ్ అయితే దిగానండి. బస్ స్టాండ్ దగ్గరలో చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. నేను మరి ఇదిగోండి నాకు టైం అనేది మళ్ళీ చాలా ఎక్కడ కూడా చాలా సిటీ డార్మెంటరీ రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను. 400 ఛార్జ్ చేస్తా అన్నారు. అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి ఇక్కడ నుండి ఎక్కడికైనా రేపు ఎక్కడికి వెళ్తామని మీకు తెలియజేస్తానండి. అంటే దాన్ని స్టేట్ ఉండి ఏమో ఎంత అంటాడు ఏంటి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది జునాగఢ్ బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ సమీపంలో ఈ సిటీ డార్మెటరీ అండ్ రూమ్స్ దగ్గర అయితే నేను ఉన్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేశారు. సో డామ్స్ అయితే మనకి 350 ఛార్జ్ చేస్తారండి. పర్సనల్ ప్రైవేట్ రూమ్ కావాలంటే మీకు సుమారు 400 to 800 వరకు, ఇంకా ఎంత అయితే అంత ఉన్నాయి. ఇటు నుండి వేవ్ ఉంది, అటు నుండి కూడా వేవ్ ఉంది. సో చాలా చవకగానే దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే డామ్స్ నాకు వదుతలో ఉండేటప్పుడు అది కూడా క్లాసిక్గా అఫీషియల్గా ఉంది. 560 రూపీస్ ఛార్జ్ చేశారు, కానీ ఈ 350 రూపీస్ ఛార్జ్ చేశారు. కాకపోతే మనకి ఓన్లీ చెక్అవుట్ అనేది మీరు 11 AM చెక్అవుట్ అయిపోవాలి. ఇది మనకి 2nd ఫ్లోర్లో ఉంది. పర్వాలేదు. అంటే నేను రూమ్ తీసుకుని దేనికోసం మీకు తెలిసిందే కదా, ఓన్లీ కేవలం రాత్రి భాగం పడుకోవడానికి మాత్రమే తీసుకుంటాను రూమ్. పగలంతా బయటే ఉంటాను కాబట్టి. సో వర్త్ అంటే స్టేలో వర్త్. ప్లస్ 350 రూపీస్తో మనకి ఏసీ రూమ్ వచ్చింది. నాకు నాన్ ఏసీ అని ఓకే అని అంటే మరి దే హ్యావ్ ఓన్లీ ఏసీ డార్మెటరీస్ విత్ ద చార్జ్ 350 రూపీస్ పర్ డే. సో 11 AM వుడ్ బి ద చెక్అవుట్. సో ఇక్కడ నుండి నా పర్యటన కూడా అయిపోయిందండి. నేను గిర్నార్ హిల్స్కి నేను ఎక్కాను. ఓ రోజంతా మీరు గిర్నారే స్పెండ్ చేయాలి, ఇంకెక్కడికి వెళ్ళడం కావద్దు. కాళ్ళు పుండు అయిపోయి ఉన్నాయి, నొప్పి. గోరు ఎక్కిపోయింది కానీ ఆ ఎక్కిపోయిన గోరుతో నిన్న 10,000 ఎక్కడం ఎంతో, ఆ 10,000 కాస్త 10,000 దిగడం కూడా అంతే ఛాలెంజింగ్. సో చీకటి అయిపోయింది, డిస్టర్బ్ ఎవరికి చేయను. పడుకున్నాడు. సో ఇదే డార్మెటరీ అంతా. సో అందరు పడుకున్నారు కాబట్టి ఇప్పుడు సుమారు 6 అవుతుందండి. సో దిస్ ఈజ్ మై బెడ్. సో ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ ఓకే. సో బాత్రూమ్ నుంచి చూపిస్తాను. సో వాళ్ళు ఇరువైపు కూడా బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది బాత్రూము. పర్వాలేదు. సో ఫార్ అయితే ఒక రికమెండ్ ఈచ్ అండ్ ఎవరి వన్ హూ కమ్స్ టు సైట్ విజిట్ చక్కగా మీరు రిలాక్స్ అవుతూ ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ఇక్కడ నుండి నేను బాగా వెళ్ళిపోతున్నాను. నా ప్రయాణం అయితే అయిపోయింది. పక్కన కాబట్టి గవర్నమెంట్ చక్కగా అయితే టెక్నిక్ చేస్తాను, చార్జ్ చేస్తారు బయట. సో డెఫినెట్గా ఏసీ గవర్నమెంట్ 3 days. సో ఇక్కడ నుండి ద్వారకా వెళ్తే ద్వారకా బ్లాగ్స్. సో వెళ్ళడానికి బుక్ చేసుకున్నాను బస్సు. సో బస్ స్టాండ్కి వెళ్ళాలి, టైం అయితే అయిపోయింది.